second definition of Fourier transform. F of s equal to f of x equal to 1 by root 2 pi minus infinity to infinity f of x e power I s x dx. This is the second definition. ఇది మన అవసరాన్ని బట్టి వాడుకుంటాం. షో దట్ థర్డ్ ప్రాబ్లం కంటిన్యూషన్. నిన్న వీడియోలో 2 ప్రాబ్లమ్స్ చెప్పాను, ఈరోజు థర్డ్ ప్రాబ్లం. షో దట్ the Fourier transform of f of x equal to a minus mod x for mod x less than a, 0 for mod x greater than a is square root of 2 by pi 1 minus cos as by s square. Hence deduce that integral 0 to infinity sin t by t whole square equal to pi by 2. Solution. We know that ఇప్పుడే చెప్పాను సెకండ్ డెఫినేషన్ f of x equal to f of s equal to 1 by root 2 pi integral minus infinity to infinity f of x e power I s x dx. This is equal to, that implies f of s equal to 1 by root 2 pi. లిమిట్స్ నేను మార్చుకుంటున్నాను, అదే చైన్ రూల్ అప్లై చేస్తున్నా. f of x e power isx dx ప్లస్ మొత్తం టోటల్ బ్రాకెట్ మైనస్ a to a f of x e power isx dx ప్లస్ ఇంటిగ్రల్ a to infinity f of x e power isx dx బ్రాకెట్ క్లోజ్. ఈ బ్రాకెట్ 0, ఈ ఇంటర్వెల్ 0, మనకి ఒకటే ఫంక్షన్ వస్తుంది 1 by root 2 pi. ఇది ఒకటే రాసిన నేను మైనస్ a to a మైనస్ mod x ఇంటూ e power isx dx. సపరేట్ చేద్దాం ఫంక్షన్ని. a ఇంటూ మైనస్ a to a ఇంటూ e power isx dx మైనస్ 1 by root 2 pi, ఇక్కడ mod x ఫంక్షన్ వస్తుంది, మైనస్ a to a mod x e power isx dx. ఇక్కడ a బయట రాసుకుంటున్నా, a by root 2 pi e power isx లిమిట్స్ మార్చుకుంటున్నాను 0 to a e power isx dx. లేకపోతే a to a అని అంతే అప్లై చేద్దాం. a to a అని అప్లై చేస్తే ఏం జరుగుతుంది, 0 2 రాయకుండా ఒకేసారి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. 2 కూడా రాయట్లేదు. e power isx బై x కోఎఫిషియంట్ is లిమిట్స్ మైనస్ a to a మైనస్ 1 by root 2 pi. ఇక్కడ మళ్ళీ చూడండి mod x నేను ఆల్రెడీ నేను ఒక ప్రాబ్లం చెప్పాను. mod x ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. mod x ఈక్వల్ టు ఎక్స్ ఇది ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అంటే మళ్ళీ ఇక్కడ లిమిట్స్ మారుతాయి. మైనస్ a to 0 mod x e power isx dx ఇంతవరకు బ్రాకెట్ ప్లస్
ఏ టు జీరో, జీరో టు ఏ అవుతుంది ఇక్కడ. జీరో టు ఏ mod x e పవర్ isx dx బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఏ బై రూట్ 2 పై లిమిట్ అప్లై చేస్తున్నా, ఈ పవర్ ISA మైనస్ ఈ పవర్ లోయర్ లిమిట్ మైనస్ ISA బై IS. ఇది ఫస్ట్ లిమిట్స్ అయిపోయింది. మరి మాడ్లెస్ ఫంక్షన్ ఏం జరుగుతుంది, mod x మైనస్ ఏ టు జీరో అంటే ఎక్స్ కంటే తక్కువ కదా, అంటే మైనస్ ఎక్స్ అవుతుంది ఇక్కడ. మైనస్ ఏ టు జీరో మైనస్ ఎక్స్ ఈ పవర్ ISX dx. ఇక్కడ జీరో టు ఏ కాబట్టి పాజిటివ్ కాబట్టి mod x ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఈ పవర్ ISX dx ఇంతవరకు బ్రాకెట్. ఈ బ్రాకెట్ లోపల మల్టిప్లై చేస్తున్నాం మైనస్ని. ఈ ఫంక్షన్ ఏమవుతుంది చూడండి, ఏ బై రూట్ 2 పై ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ఈ పవర్ IAS మైనస్ ఈ పవర్, ఇక్కడ మైనస్ వచ్చిందంటే సైన్లో వచ్చింది ఫంక్షన్ మనకు. అంటే ఏం ఫంక్షన్ వస్తుంది సైన్లో, ఈ పవర్ అంతటితో వదిలేద్దాం, దాన్ని అట్లాగే ఉంచుదాం. ఈ పవర్ ISA మైనస్ ఈ పవర్ ISA బై IS అట్లా ఉంచుదాం, చివరిలో మారుద్దాం అది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై రూట్ 2 పై ఇంటిగ్రల్ మైనస్ ఏ టు జీరో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ISX dx. ఇక్కడ మైనస్ వచ్చింది 1 బై రూట్ 2 పై 1 బై రూట్ 2 పై ఇంటిగ్రల్ జీరో టు ఏ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ISX dx. ఇది ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎస్. ఈ 1లో ఫస్ట్ కండిషన్ కనుక్కుంటున్నాను నేను. నౌ ఇంటిగ్రల్ మైనస్ ఏ టు జీరో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ISX dx ఈక్వల్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ISX ఇంటిగ్రల్ జీరో మైనస్ ఏ టు జీరో మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఏ టు జీరో బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ISX dx బ్రాకెట్ క్లోజ్ dx. దిస్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ISX బై IS. లిమిట్స్ వచ్చేసరికి మైనస్ ఏ టు జీరో ఇంటిగ్రల్ జీరో టు మైనస్ ఏ టు జీరో ఇక్కడ 1, దీనికి ఈ పవర్ ISX బై IS dx. ఇక్కడ లిమిట్ అప్లై చేస్తున్నాను, అప్పర్ లిమిట్ జీరో అప్లై చేస్తాను. జీరో అప్లై చేస్తే ఎక్స్ ప్లేస్లో జీరో, సో టోటల్ జీరో. మళ్ళీ మైనస్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఏ అప్లై చేస్తున్నా, ప్లస్ అయిపోతుంది. ఏ ఇంటూ మైనస్ ISA బై IS ఫస్ట్ పార్ట్ ఇది ఇంతవరకు. మైనస్ 1 బై IS ఇంతవరకు. మళ్ళీ అగైన్ ఈ పవర్ ISX బై IS లిమిట్స్ వచ్చేసరికి మైనస్ ఏ టు జీరో అంటే ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ISA బై IS. ఇక్కడ మైనస్ I స్క్వేర్ ఎస్ స్క్వేర్ ఈ పవర్ జీరో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఈ పవర్ మైనస్ ISA లిమిట్ అప్లై చేసి, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఈ పవర్ ISA బై IS. I స్క్వేర్ అంటే మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది. 1 ఈ పవర్ జీరో అంటే 1 బై ఎస్ స్క్వేర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ISA ఇంతవరకు ఒక పార్ట్. ఇది పక్కన పెడతాం. రెండో కండిషన్ తీసుకుంటున్నా. సెకండ్ కండిషన్ ఏముంది, ఇంటిగ్రల్ జీరో టు ఏ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ISX dx. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎక్స్ ఇంటూ జీరో టు ఏ ఈ పవర్ ISX dx మైనస్ ఇంటిగ్రల్ జీరో టు ఏ బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ISX dx బ్రాకెట్ క్లోజ్ dx. ఎక్స్ ఇంటూ ఈ పవర్ ISX బై IS. లిమిట్స్ జీరో టు ఏ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ IS డినామినేటర్ వస్తుంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సేమ్ ఇక్కడ ఏమైతే రాసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఈ పవర్ ISX బై IS dx. సో లిమిట్ అప్లై చేసిన ఎక్స్ ప్లేస్లో ఏ ఈ పవర్ ISA, ఎక్స్ ప్లేస్లో జీరో కాబట్టి లోయర్ లిమిట్ జీరో అయిపోతుంది. 1 బై IS పక్కన పెడదాం, మళ్ళీ ఈ పవర్ ISX బై IS లిమిట్స్ జీరో టు ఏ అంటే ఏ ఇంటూ ఈ పవర్ ISA బై IS. IS అంటే హోల్ స్క్వేర్ అవుతుంది. I స్క్వేర్ అంటే 1 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. I స్క్వేర్ అంటే మైనస్ 1. ఈ పవర్ ముందు 1 బై ఎస్ స్క్వేర్ రాసిన ఈ పవర్ ISA మైనస్ ఈ పవర్ జీరో అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఈ పవర్ ISA బై IS ప్లస్
1/s² e పవర్ ISA -1. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి 1లో అప్లై చేద్దాం. దేర్ ఫోర్ 1 ఇంప్లైస్ 1లో ఏముంది మనకు f(s) ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్ ఏముంది f(s)లో a/√2π e పవర్ ISA మైనస్ e పవర్ -ISA బై IS బ్రాకెట్ మైనస్ 1/√2π ఫస్ట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది బ్రాకెట్లో రాస్తున్నాను a e పవర్ -ISA బై IS ప్లస్ 1/s² బ్రాకెట్ 1 - e పవర్ -ISA. రెండో వాల్యూ దగ్గరకు వచ్చేసరికి ఈక్వేషన్ 1లో మైనస్ ఇక్కడ కూడా ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ, సో ఇది ప్లస్ అవుతుంది. మైనస్ 1/√2π బ్రాకెట్ a ఇంటూ e పవర్ ISA బై IS 1/s² e పవర్ ISA -1 బ్రాకెట్ క్లోజ్. మొత్తం లోపల మల్టిప్లై చేస్తున్నాను నేను. a/√2π మనకి మిగిలే వాల్యూ చివరిలో రాసుకుందాం. e పవర్ ISA మైనస్ e పవర్ -ISA బై IS బ్రాకెట్ ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏ ఇంకో స్టెప్ ముందు రాద్దాం, డీటెయిల్డ్గా రాస్తున్నాను నేను, కంప్లీట్గా లోపల మల్టిప్లై చేస్తున్నాను. a/√2π e పవర్ ISA బై IS మైనస్ a e పవర్ -ISA బై √2π ఇంటూ IS ఇక్కడ 1/a/√2π a e పవర్ -ISA బై IS ప్లస్ వచ్చింది 1/√2π 1 - e పవర్ -ISA బై s² బ్రాకెట్ ఇక్కడికి వచ్చేసరికి -a/√2π a e పవర్ ఏ రాసాం e పవర్ ISA బై IS ఇక్కడ కూడా మైనస్ అవుతుంది 1/s² 1/√2π బ్రాకెట్ e పవర్ ISA -1. ఇక్కడ చూడండి ఏ ఈ పవర్ మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్, ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్, ఈ రెండిట్లో 1/s² √2π కామన్ తీస్తే 1/√2π s² కామన్ తీస్తే 1 - e పవర్ -ISA ఇక్కడ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే +1 - e పవర్ ISA ఇది మనకు వచ్చిన వాల్యూ. అంటే 1/√2π 1/s² 1 + 1 2 మైనస్ కూడా కామన్ తీస్తే e పవర్ ISA ప్లస్ e పవర్ -ISA. ఇక్కడ ఈ ప్లస్ వచ్చింది, ప్లస్ వచ్చిన దగ్గర మనకేమొస్తుందంటే 1/√2π 1/s² 2 మైనస్ ఆఫ్ ఈ వాల్యూ 2 cos AX అవుతుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా రాశాను, అది మీరు క్లియర్గా రాసుకోండి. ఇక్కడ 2 బయట తీస్తున్నాను, 2/√2π 1/s² 1 మైనస్ cos A ఇది cos S మిస్ అయింది, ఇది S cos AS బ్రాకెట్ ఇక్కడ రూట్లో 2 ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది, సో √2 మిగులుతుంది. టోటల్గా √2/π ఇంటూ 1 మైనస్ cos AS బై s². ఇది ఫస్ట్ కండిషన్, ఇది మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఫస్ట్ కండిషన్ √2/π 1 మైనస్ cos AS బై s². ఈసారి ఇది ప్రూవ్ చేద్దాం. అంటే నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు షో దట్ ఏం ప్రూవ్ చేస్తున్నాం, ఇంటిగ్రల్ 0 to ∞ sin t/t హోల్ స్క్వేర్ dt = π/2 ఇది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఇన్వర్స్ను ఫోరియర్ ఫార్ములా తీసుకుంటున్నా. ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఏమవుతుంది f(x) = 1/√2π
ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈ పవర్ మైనస్ ఐ సై ఎస్ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంతకుముందు గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ పి. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఏం కనుక్కున్నాం, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/√2π మనం కనుక్కున్న వాల్యూ పైన ఉంది, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ √2/π ఇంకా ఏముంది 1 - cos as/s² ఇంటూ ఈ పవర్ ఐఎస్ఎక్స్ అంటే cos as మైనస్ ఐ సైన్ ఎస్ఎక్స్ cos sx ఐ సైన్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే ఈ √2 క్యాన్సిల్ అయింది, ఇది రెండు వాల్యూస్గా రాసుకోవచ్చు. √2 క్యాన్సిల్, √π × π అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, నేను ఇక్కడ నుంచి ముందు రాసుకుంటున్నా, 1/π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 1 - cos as/s² cos sx dx. లేకపోతే మల్టిప్లై చేసుకుంటే ఇంకా లోపలికి 1/π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ లోపల మల్టిప్లై చేసుకుంటున్నా, నేను ఇక్కడ ముందు ఐ రాసుకుంటున్నాను, ఐ వచ్చింది 1 - cos as/s² ఇంటూ సైన్ ఎస్ఎక్స్ డిఎక్స్. అంటే ఇంతవరకు ఇది డిఎక్స్, ఇది కూడా డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రైట్ సైడ్ రాసాం. అయితే ఇది చూడండి, ఇది ఆడ్ ఫంక్షన్. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ దగ్గర ఈవెన్ ఆడ్ చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అంటే ఇంటిగ్రేషన్ 0, టోటల్ ఇంటిగ్రేషన్ 0. అంటే 1/π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 1 - cos as/s² cos sx dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రైట్ సైడ్ ఫంక్షన్ ఏముంది మన దగ్గర, అది రాసుకుందాం. దీన్ని లిమిట్స్ మార్చుకుంటే 2/π 0 టు ఇన్ఫినిటీ 1 - cos as/s² cos sx dx ఈక్వల్ టు డిఎక్స్ లేదా డిఎస్ రాసుకున్నా పర్లేదు, డిఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఏముంది మన దగ్గర రైట్ సైడ్ ఫంక్షను ఏ మైనస్ mod x ఉంది. సో ఈవెన్ ఫంక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ 2/π అటు తీసుకొద్దాం. 2/π అటు తీసుకొస్తే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ 1 - cos as/s² cos sx ds ఈక్వల్ టు π/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. π/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ మైనస్ mod x. ఇది ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ mod x లెస్ దాన్ ఏ, 0 mod x గ్రేటర్ దాన్ ఏ. అంటే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ 1 - cos as/s² cos sx ds ఈక్వల్ టు π/2 ఇంటూ ఏ మైనస్ mod x ఒకటే మన దగ్గర వచ్చింది. దీంట్లో ముందు ఏం చేద్దాం అంటే పుట్ ఏ ఈక్వల్ టు 2 x ఈక్వల్ టు 0 తీసుకుంటేనే మనకు కావాల్సిన కండిషన్ వస్తుంది. π/2 ఇంటూ 2 - 0 దిస్ ఈజ్ ఈక్వల్ టు π. 1 - cos a అంటే ఫార్ములా, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా 2 sin² s/s² ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 కాబట్టి cos 0 అవుతుంది. ఇది టోటల్ 0 cos 0, సో 1 ఆ వాల్యూ ఇంటూ 1 ds ఈక్వల్ టు ఓన్లీ π. ఈ 2ని ఇటు తీసుకొస్తే 0 టు ఇన్ఫినిటీ sin² s/s² ds ఈక్వల్ టు π/2. దీని ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ sin s/s² ds ఈక్వల్ టు π/2. ఎస్ ప్లేస్లో టీ రీప్లేస్ చేసుకుంటున్నా, sin t/t² dt ఈక్వల్ టు π/2. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను. ఈ డిడక్షన్ మొత్తం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చేస్తాం.